అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ. ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం, మన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 1,00,000 ఓట్లతో గెలుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాసి ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గడప నేను తాకడం జరిగింది. అక్కడ నేను ఎప్పుడు ప్రచారంకి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా అందరికీ స్వాగతం పలుకుతూ జనసేన పార్టీకే మా మద్దతు ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ మా పిఠాపురం నియోజకవర్గం ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు, ఎవరికి తెలిసేది కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనే ఒక ముద్రతోనే ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ప్రతి ఒక్కరూ మారు మోగే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం మారు మోగుతుంది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఈరోజు ఉన్నారు. అదే మాదిరిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున మేమందరం డోర్ టు డోర్ ప్రచారం చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద చిన్న ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతోని మేము కూడా గెలిపించడానికి కంకణం కట్టుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నాము అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ మాటతో మాకు ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక వీరాభిమానునిగా, ఒక జన సైనికుడిగా నాకు వాళ్ళు చెప్పిన మాటతో చాలా ఆనందంగా, ఇక్కడ వారు వన్ సైడ్ ఉంది పిఠాపురం నియోజకవర్గంలో, ఎవరు వచ్చి పోటీ చేసినా కానీ, ఎవరు ఉన్నా కానీ సీన్లో గెలిచేది మాత్రం పవన్ కళ్యాణ్ గారే, 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మా అందరికీ కొండంత బలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మన బావు కోసం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలంలో ఒక 20% కూడా 5 కోట్ల ప్రజలు, మీ 5 కోట్ల మంది ప్రజలకి ఎక్కడ కూడా సంతోషంగా లేరు. 20% ప్రజలు మీ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలలో చదువుకున్న పిల్లలకి ఒక ఉద్యోగాలు లేవు. మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్త కంపెనీలు తెద్దామనుకుంటున్నారో ఆ కంపెనీలు తేకుండా జగన్మోహన్ రెడ్డి అనే ఒక రౌడీకి భయపడి తేకుండా వాళ్ళందరూ కూడా భయపడిన పరిస్థితి ఈరోజు మనందరికీ కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలతో ఏదేదో చెప్పుకుంటూ ఎంతోమందిని అక్కడికి దింపి 1,000 కోట్లు టీవీ ఛానళ్లకు వైసీపీ గుండాలు పంచి అడ్డగోలుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రజలారా, మీరు ఇవన్నీ గమనించి మంచి నిర్ణయం తీసుకొని మన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు, 2 ఎంపీ పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ మన గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి మీరు వీళ్ళందరికీ భారీ మెజారిటీతో గెలిపాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలారా, కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ అనే ఒక కూటమితో ఈరోజు మనం ముందుకెళ్ళాము. ఎక్కడ చూసినా కానీ ఈ కూటమిదే గెలుపు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, 5 కోట్ల ప్రజలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు ఒక సంకల్పంతో మీరు అందరూ ఏకమయ్యి గట్టిగా పనిచేసి ఈ కూటమిని గెలిపించి డబల్ ఇంజన్ సర్కార్ని వచ్చే విధంగా మీరందరూ
చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 2 చేతులెత్తి జోడించి మీ అందరికీ కోరుకుంటున్నాను. జనసేన పార్టీ కూటమి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ఎవ్వరు ఏ హామీలైతే మీకు ఇచ్చిర్రో ఆ హామీలపైన కట్టుబడి ఉండి మీ సమస్యలను తెలుసుకొని మీ సమస్యలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలారా. ఇది ఒక్కసారి మీరు గమనించాలి. మీ భవిష్యత్తు కోసం కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా ఒకసారి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని మన జనసేన పార్టీ అభ్యర్థి ఉంటే గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేయాలి, మన టీడీపీ అభ్యర్థి ఉంటే సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలి, మన బీజేపీ అభ్యర్థి ఉంటే కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేయాలి. వేసి అఖండ భారీ మెజారిటీతో కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ప్రజలారా. ఒకవేళ కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసారనుకో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఒక బీఆర్ రాష్ట్రంగా మారిపోతుంది. మీకు తినడానికి కూడా తిండి దొరకదు ప్రజలారా, ఆ విధంగా మారిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి, చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఒక రోజు కోసం, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం, ఒక 500 రూపాయల కోసం మీరు కకృతిపడి మీరు వైసీపీకి ఓటు వేయొద్దని చెప్పేసి కూడా మీ అందరికీ 2 చేతులెత్తి మీ అందరిని కోరుకుంటున్నాను. మీరు వేసే ఒక ఓటు 5 సంవత్సరాల మీ పిల్లల భవిష్యత్తు కోసం పని చేయాలి ఆ ఓటు తప్ప వేరే దానికి ఆ ఓటు పనిచేయొద్దు. ఆ ఓటు 5 సంవత్సరాలకి పనిచేయాలి అంటే మీరు మన కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళందరినీ గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ప్రజలారా. మీరు ఓటు వేస్తుంది కాక మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, మీ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళని, మీ చుట్టాలని, మీ బంధుమిత్రులని, ప్రతి ఒక్కరిని మనం ఈసారి జనసేనకి, టీడీపీకి, బీజేపీకి మనం సపోర్ట్ చేస్తున్నాము. ఈ పార్టీలు వెంబడి వెళ్తున్నాం మనము. ఈసారి ఈ 2024 ఎలక్షన్లో వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఆ ఫ్యాను గుర్తుని పాతాళ లోకానికి కిందికి తొక్కబోతున్నాము అని చెప్పి మీరందరూ ఏకమయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల ప్రజలందరికీ మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలారా. ఇది మీ పైనే ఉంది. కాబట్టి మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కూటమి వైపు ఉండాలని మీ అందరిని కోరుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు పెట్టి ఈ వైసీపీ వాళ్ళు ఎంతోమంది ఈ కూటమి పైన దాడులు చేయడానికి ప్రయత్నం దాడులు చేస్తున్నారు. ఈ దాడులకి మేము భయపడే వ్యక్తులం కాదు. మేము సిద్ధంగా మీ అందరి కోసం పోరాడడానికి మేమందరం కంకణం కట్టుకొని బయలుదేరినాం ప్రజలారా. మీరు కూడా అదేవిధంగా మా అందరికీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది ప్రజలారా. మీరందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి, బీజేపీకి, టీడీపీకి మద్దతు పలికి మీరందరూ కూటమిని గెలిపిస్తారని చెప్పి కూడా మీ అందరిని నేను కోరుకుంటున్నాను ప్రజలారా. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతోని గెలిపించాలని చెప్పి కూడా మీ అందరిని కోరుకుంటున్నాను. 13వ తారీఖు నాడు ఎలక్షన్, 13వ తారీఖు నాడు బ్యాలెట్ బాక్స్లో మన నెంబర్ 4వ నెంబర్ పైన గుద్దితే పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతోని పిఠాపురం నియోజకవర్గం దద్దరిల్లిపోయి పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతంగా గిఫ్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రజలారా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు పిఠాపురం నియోజకవర్గం నుంచి మాట్లాడుకునే విధంగా మీరందరూ చేయాలంటే 13వ తారీఖు నాడు గాజు గ్లాస్ గుర్తుపైన 4వ నెంబర్ గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపిస్తే రెండు రాష్ట్రాలు మీ వైపు చూస్తాయి, పిఠాపురం నియోజకవర్గం వైపు. ఈ అవకాశం ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలోకి ఉంది ప్రజలారా. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వృధా చేసుకోకుండా మీ అవకాశాన్ని మీరు ఒక ఓటు అనే ఒక ఆయుధంతో మీ కోపాన్ని గాజు గ్లాస్ గుర్తుపైన 4వ నెంబర్ పైన గుద్ది ఫ్యాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని నేను కోరుకుంటున్నాను ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారిని ఒక సంకల్పంతో మీరు ఒక అఖండ మెజారిటీతోని పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రజలారా. జై హింద్.